హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మేమైతే ఈరోజు పూరీలు, చికెన్, చపాతీ చేసుకున్నాము. ఇక్కడ మా అమ్మ మా వదిన అయితే చేస్తున్నారు. చికెన్ కర్రీ అయితే నేనే చేశాను. ఇంకొక పూరి ఒక చపాతీ వేసుకొని అయితే తింటున్నాను ఇక్కడ కూర్చొని. నాతో పాటు మా అన్న కూడా తింటున్నాడు. ఇంకా మేము చర్చికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. నేను చరణ్ రెడీ అయిపోయాము ఫస్ట్. ఇంకా మా వదిన కూడా మాతో పాటు జాయిన్ అయిపోయింది, రెడీ అయిపోయింది ఆమె కూడా. ఈ డ్రెస్ గుర్తుపట్టారా మీరు? నేను శివాన్లో తీసుకున్నాను కదా, ఇదే సింగిల్ టాపు. చాలా బాగా సెట్ అయింది, బాగుంది కూడా. మా అన్న సెలెక్ట్ చేశాడు నా కోసం అని. చాలా బాగుంది డ్రెస్సు, అందుకే చూపిస్తున్నాను మీకు. ఆ రోజు చూపించాను కాబట్టి. మా అన్న కూడా రెడీ అయిపోయాడు. మా అన్న వల్ల నేను లేట్ లేకుండా ఇంకా కొంచెం తొందరగా వెళ్ళిండే వాళ్ళము. చరణ్, నేను, మా అన్న అయితే బైక్లో వెళ్తున్నాము. మా నాన్న మా వదిన వచ్చేసి ఆటోలో వస్తున్నారు. మా అమ్మ అయితే రావట్లేదు, ఇంటి దగ్గరే ఉంది. ఇది బాక్రాపేటలో ఉంటుంది చర్చి. బాక్రాపేట దాటుకోవాలి. వచ్చేసాం దగ్గరికి. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం మేము. మధ్యాహ్నం వెళ్ళేసి ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళేసి ప్రార్థన చేసుకొని వచ్చేస్తాము. చాలా బాగుంటుంది చర్చి, పెద్దగా ఉంటుంది చర్చి. చాలా ఏళ్ల కింద అయితే నేను మా జేజ వెళ్ళే వాళ్ళము. అప్పుడు ఇసుకునేది, ఇసుకలో మోకాల మీద కూర్చోవాలి, లేకపోతే కట్టితో కొట్టేవాళ్ళు. ఇదంతా పార్కింగ్ ఏరియా, వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి. ఇలా వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళాలంటే. రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది, రోడ్డు మీదనే ఉంటుందని చెప్పాలంటే, దగ్గరగా. ఇంకా రోడ్డు అవతల అయితే అంతా కొండే అండి, మీకు కనపడతా ఉంది కదా, మొత్తం కొండలే ఉంటాయి. మనం కడపకి వెళ్ళే రూట్ ఇది, బాక్రాపేట నుంచి. ఇంకా లోపలికి వెళ్తున్నాము. మా నాన్న, మా వదిన, పాప వచ్చేసారు. ఈ గోడ అయితే చాలా ఎత్తు ఉంటుందండి, మనిషి కూడా ఎక్కలేరు, చాలా ఎత్తుగా ఉంటుంది గోడ. అందుకే ఇంత ఎత్తుకు కట్టారేమో, ఎవరు ఎక్కకూడదని చెప్పేసి. చాలా హైట్ ఉంది గోడ అయితే. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ గేట్ దాటుకున్నామంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మన స్లిప్పర్స్ ఇక్కడే వదిలేసి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి ఇక్కడ. చాలా బాగుంటుందండి చర్చి లోపల, మొత్తం చెట్లే.
ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. ముందు పక్క అన్ని చెట్లే ఉంటాయి. అటు సైడ్ జెంట్స్ వెళ్తారు, ఇటు సైడ్ లేడీస్ వెళ్తారు ప్రార్థన చేసుకోవడానికి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయింది. లోపల వీడియో అలో చేయకపోవచ్చు, ఎందుకంటే ఒకసారి తీద్దామనుకున్నాము, తీయలేకపోయాము లాస్ట్ ఇయర్ కూడా. ఈసారి చూద్దాం, తీయనిస్తే తీస్తాను, లేకపోతే లేదు. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. చాలా చల్లగా గాలితో తోలుతుంది ఇక్కడ. చిన్న క్లిప్ అయితే తీసాను, మీరు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి చర్చ్ లోపల ఎలా ఉంటుందని. ఇటు సైడ్ మొత్తం లేడీస్ కూర్చుంటారు, అటు సైడ్ మొత్తం జెంట్స్ కూర్చుంటారు. ప్రార్థన కూడా అయిపోయింది. ఇంకా కానుకలు వేసే వాళ్ళు కానుకలు వేసేసి ఒక 5 మినిట్స్ అయితే కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. ఇంకా ఆ తర్వాత వచ్చేస్తారు. ఈరోజు చాలా తక్కువే వచ్చారు. క్రిస్మస్ రోజు చాలామంది రారంట, ఇంట్ల దగ్గరే ఉంటారంట. ఫ్రైడే రోజు అయితే వస్తారంట. మేమైతే క్రిస్మస్ రోజే వచ్చి దేవుని దర్శనం చేసుకుని అయితే వెళ్తాము ఒకసారి. తినైతే నా ఫ్రెండ్ మమత, 10th నా ఫ్రెండ్ అనమాట. ఈరోజు కలిసాము, కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఇంకా వాళ్ళ అక్క కొడుకునైతే ఎత్తుకొని ఉంది అమ్మాయి. చాలా హ్యాపీ అనిపించింది మమతాను కలవడము. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడ ఇచ్చిన పీస్ అయితే ఇదే కేక్ పీస్ ఇస్తారు, కప్ కేకు. మీకు ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.